ఎందుకు పుడతారో తెలియదు, అసలు ఎందుకు పుట్టినవో తెలియదు. మనిషి పుట్టిందంటే ఒక కారణం ఉంటేనే మనిషి పుడతాడు. కారణం అంటే వాడు గత జన్మలో చేసిన మంచి అనుభవించడానికి ఈ జన్మలో పుడతాడు, గత జన్మలో చేసిన చెడు అనుభవించడానికి ఈ జన్మలో పుడతాడు. మనిషి పుట్టిందంటేనే ఒక కారణం. అంటే కొంతమంది ఏమంటారంటే వాడు చిన్నప్పటి నుంచి వాడు కష్టాలే ఉన్నాయి, చిన్నప్పటి నుంచి వాడు బాధలే ఉన్నాయి, ఎవరిని మోసం చేయలేదు, ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, వారు ఈ జన్మలో మోసం చేయలేదు, గత జన్మలో చేసినాయి ఈ జన్మలో అనుభవిస్తున్నాయి. అర్థమైందా? చాలామంది ఎంత కష్టపడితే కలిసి రావట్లేదు, వాడు మన పక్కింటి వాడు బాగా డెవలప్ అవుతుంది, మనం డెవలప్ కావట్లే అని అంటారు. అది వాడు తప్పు కాదు, వాడు గత జన్మలో చేసిన తప్పుని ఈ జన్మలో అనుభవించుకుంటుంది. వాడు ఈ జన్మలో ఫిల్టర్ అయ్యేదాకా జన్మలు తీసుకుంటూనే ఉండాలి. ఆ విషయం ఎవరికి తెలియదు. గుళ్ళ పోతారు, చర్చిలో పోతారు, సరే సంథింగ్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ కర్మని తెలుసుకోవట్లేదు. ఎక్కడికి వెళ్ళినా ప్రశాంతం కోసం పోతురు వస్తురు. కర్మని తెలుసుకోవాలి. కర్మ అంటే అసలు మనం ఎందుకు పుట్టినాం, మనకెందుకు ఈ సమస్య వచ్చింది, దేనివల్ల మనం భూమి మీదకి వచ్చినాం మనం తెలుసుకోలేకపోతే. అర్థమైందా? అది పుట్టిన కాడి నుంచి కొంతమందికి చాలామంది కష్టాలు ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారు, ఆ పసిపిల్లగాడికి కష్టాలు వచ్చినాయి, ఆ చిన్నతనం నుంచి హాస్పిటల్ పాలవుతాం, ఏదో ఒక వ్యాధితో ఇబ్బంది పడటం. అవి ఏంటంటారా, కొంతమంది అనుకుంటే తల్లిదండ్రులు చేసిన పాపం పిల్లగాళ్ళకి దక్కిందంటారు. అది తప్పది. ఎవరి జన్మ వాంది, ఎవరి శరీరం వాంది, ఎవరి విధానం వాంది తెలియక వాడు గత జన్మలో చేసినవి ఈ జన్మలో తెలుసుకోవాలి. అమ్మ మనం పుట్టినవంటే కారణం ఉంటేనే పుట్టడం. మనం ఏం చేయాలి, పోయిన జన్మలో చేసిన క్షమాపణ కోరుకోవాలి. ఈ తప్పు చేసిన క్షమించండి, ఈ జన్మలో నేను మంచి బతకాలనుకుంటున్నా ఆడరా, ఈ జన్మలో నేను మంచి బతకాలనుకుంటున్నా, నాకు మంచి జీవితాన్ని కల్పించని భగవాన్ని కోరుకోవాలి.